దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు. యేసు రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మనల్ని ఎంతో ప్రేమించాడు. మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుని ప్రేమిస్తే మీకు సమస్తము సమకూడి జరుగుతాయి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఏటండి సమస్తము సమకూడి జరిగేది? దేవునికి మీరు మొరపెడుతున్నప్పుడు మీకు జవాబు వస్తుంది. కొన్నిసార్లు రాదు. ఆయన జవాబిస్తాడు. ఆయన మీకు ఆ బాధల నుంచి విడిపిస్తాడు, ఆ కష్టాల నుంచి విడిపిస్తాడు, ఆ బంధకాల నుంచి విడిపిస్తాడు. మీకు తెలియదు, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. ఇది ఎప్పుడైతే రక్షణ పొందుకోగానే అపవాది మీకు ఎంటర్ అవుతాడు. అపవాది మీకు ఎంటర్ అవ్వి మిమ్మల్ని శోధిస్తూ 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 ఉంటాడు. అలాగా దేవుడు విడిపిస్తూ ఉన్నాడు, అపవాది శోధిస్తూ ఉన్నాడు. మీరు దేవుని కార్యాలు ఎన్ని చూసి ఉంటారు? భూలోకంలో పుస్తకాలన్నీ కూడా సరిపోవంట. ఆయన అద్భుతాలు, రోజు ఆయన చేసే అద్భుతాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు. వాగ్దానం ఇచ్చాడు. నమ్మదగినవాడు. సమస్తమును సమకూడి జరుగుతాయి అంటున్నాడు. మనం నమ్మాలి. మన బాధ మనదే, మన గోಳು మనదే. మనము నమ్మంగా. ఎందుకంటే ఆయన విడిపిస్తున్నాడు, బంధకాల నుంచి విడిపిస్తున్నాడు. మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోనూ, ఈ లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే సంఘమంతా ప్రార్థన చేస్తుంది. పేతురు పడుకున్నాడు శుభ్రంగా. ఎందుకంటే ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. యోహానును చంపేశారు. ఇప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తే దేవుడు విడిపించుకుని తీసుకొస్తున్నాడు. పేతురు కూడా నిద్రలో ఉన్నాడు. ఆయనకి బయటకు వచ్చాడు. ఇనప తాళాలు పట్టుకుని బయటకు వచ్చాడు. కానీ డోర్ కొడుతున్నాడు అని డోర్ కొడుతున్నాడు. అలా డోర్ కొడుతుంటే తీస్తలే తలుపులు. పాతనే, ఒకటే పేతన. అందుకే మీకు దేవుని ప్రేమించిన వారికి, దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతుంది. తన సొంత కుమారుణ్ణే ఇచ్చేసాడే. మనకి అడిగిన ఇవ్వడా? ఇస్తాడు. శ్రేష్టమైన ఇస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టాను చెప్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టేస్తాడంట. అపవిత్రాత్మ మిమ్మల్ని పట్టినప్పుడు, బలహీనపరిచే ఆత్మ మిమ్మల్ని పట్టినప్పుడు, భ్రమపరిచే ఆత్మ మిమ్మల్ని పట్టినప్పుడు, ఆ యొక్క రూట్లు వేరే 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 వేరేగా వెళ్ళిపోతాయి. అస్సలు అతను విడిపిస్తున్నాడు. అతను మిమ్మల్ని విడిపిస్తున్నాడు. గొప్ప చేద్దామని చూస్తున్నాడు. మీరు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నారా? అతను విడిపిస్తాడు. మొరపెట్టారా? నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. ఆయన దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవి. తన సొంత కుమారుణ్ణి ఇచ్చేసాడు.
మనల్ని మనకెందుకు ఇయ్యడు? చూడండి, శరీర స్వభావము గలవారు, ఆత్మ స్వభావం గలవారు 2 మనుషులు ఉన్నారు. రిబ్కా కడుపులో పెనుగులాడుతున్నారు, కానీ బయటకు వచ్చారు. ఆత్మ స్వభావం గలవారు, శరీర స్వభావం గలవారు. ఆత్మ స్వభావం గలవారు ఉన్నారు, శరీర స్వభావం గలవారు. దేవుడికి దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తానని దేవుడు చెప్తున్నాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నది కదా. తన సొంత కుమారుణ్ణి ఇచ్చేసాడు కదా. మనకి అడిగిన ఇవ్వడా? అడిగి వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని దినదినము మన శ్రమల నుంచి, మన బాధల నుంచి, మన కష్టాల నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. గొప్ప చేద్దామని చూస్తున్నాడు. ఆయన గొప్ప చేయాలని ఆయన మొర పెడతారేమో అని చూస్తున్నాడు. ఇశ్రాయేలు మొరపెట్టు, ఇశ్రాయేలు నాకు మొరపెట్టు. మొరపెట్టువే. నాకేం చేసావు నువ్వు? నాకేం చేయలేదు. ఏం చేయలేదు. చూడండి, కింద కత్తులు పెట్టి పైన చేతులు కట్టేశారనుకోండి, షూట్ చేశారనుకోండి, ఎక్కడ పడతాడు మనిషి? అలాంటి ప్రమాదంలో కింద కత్తులు ఇలా కట్టేసినప్పుడు అలాగా అపవాది మిమ్మల్ని బంధించి రకరకాలుగా మిమ్మల్ని పీడిస్తున్నప్పుడు, మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోనూ, ఈ లోకనాథంతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ అన్నప్పుడు మనం గమనించాలి, దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. అపవాది మనల్ని శిక్షిస్తున్నాడు, శ్రమల్లో పంపిస్తున్నాడు. అపవిత్రాత్మ నిన్ను పట్టి పీడిస్తుంది. నీ యొక్క తలంపులు వేరైపోతున్నాయి, ఇక భ్రమ వేరైపోతుంది, నీ యొక్క బాధలు వేరైపోతున్నాయి, కష్టాలు వేరైపోతున్నాయి. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు కొంచెంగా కనపడుతున్నాయి, కానీ నీకు వచ్చే కష్టాల్లో నువ్వు ఎక్కువగా ఉన్నావు. అందుకే తన కుమారుణ్ణి ఇచ్చేసిన దేవుడు మనకి సమస్తమును అడిగిన ఇవ్వడా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సులువుగా చిక్కులు పట్టే పాపాన్ని విడిచిపెట్టమంటున్నాం అయ్యా. యేసేపు జీవితం చూసుకుంటే మాదిరికరమైన జీవితం మాకు కావాలి నాయనా. అయ్యా, నీ కృప కావాలి నాయనా, నీ ప్రేమ కావాలి నాయనా, నీ దయ కావాలి నాయనా. సులువుగా చిక్కు పెట్టే పాపనైనా, అపవిత్రాత్మను పట్టి పీడిస్తున్నప్పుడు నాయన అయ్యా, మేము ఈ యొక్క అద్భుత కార్యాల్ని, ఆశ్చర్య కార్యాల్ని మేము గమనించము తండ్రి. అయ్యా, మమ్మల్ని విడిపిస్తున్నావు, బంధకాల నుంచి విడిపిస్తున్నావు, అప్పుల నుంచి విడిపిస్తున్నావు, అంధకారం నుంచి విడిపిస్తున్నావు, చీకటి నుంచి విడిపిస్తున్నావు. మళ్ళీ ఏం చేసావని నిన్ను ప్రశ్నిస్తున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా, నీ కృప మాకు తోడుగా ఉన్నది. దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నావు అని చెప్తున్నావు. మమ్మల్ని విడిపిస్తున్నావు, రోజు మమ్మల్ని విడిపిస్తున్నావు. బంధకాల నుంచి విడిపిస్తున్నావు, అప్పుల నుంచి విడిపిస్తున్నావు, అంధకారం నుంచి విడిపిస్తున్నావు, సమస్తమును విడిపిస్తున్నావు. మా హృదయంలో నువ్వు నివసిస్తున్నావు తండ్రి. నీకు వాక్యం అనేది ఆహారం పెడతలేదు. మీకు సమృద్ధిగా ఆహారం కావాలి. మీకు సమృద్ధిగా ఆహారం అంటే దినము నూతన ఆశ్చర్య పురుషుడు దినము మీ హృదయంలో అయా బలపడాలని చూస్తున్నాడు. నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తానని చెప్తున్నావు. అయా, కనికరించు, కృప చూపు, రక్షించు. ప్రార్థన చేద్దాం. అబ్రహాం బలిపీఠం కట్టాడు, దేవుడిని నమ్మాడు, అతను నీతిగా ఎంచబడ్డాడు. ప్రభు, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆత్మను అయా, ప్రార్థన ఆత్మను కుమరించు మాలో తండ్రి. ప్రార్థన ఆత్మను కుమరించు. పరిశుద్ధాత్మ పవిత్రాత్మ శక్తిని కుమరించు. అయా, మమ్మల్ని బలపరచు, స్థిరపరచు, సిద్ధపరచు. దేవునికి స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.